విచ్ ఈజ్ సింగులర్ నౌన్ అమాంగ్ దీస్. క్రింద 4 ఆప్షన్స్ ఉన్నాయమ్మా. దాంట్లో నుంచి ఏకవచనం ఏది, ఏకవచన నామవాచకం ఏది? మైస్, ఫార్ములీ, న్యూస్, సీజర్స్. ఇక ఇటు చూస్తే మైస్, ఫార్ములీ, న్యూస్, సీజర్స్. సీజర్స్కి చివర ఎస్ ఉందమ్మా, న్యూస్కి చివర ఎస్ ఉంది, ఫార్ములీ ఉంది, మైస్ ఉందమ్మా. జస్ట్ మీరు ఏ నౌన్స్ ఏవైతే ఉన్నాయో సింగులరు, ప్లూరలు ఇవి కొంచెం నేర్చుకోవాలమ్మా. మైస్ ఇది ప్లూరల్ అమ్మా, బహువచనమే. మౌస్ ఎలుకకి ఇది ప్లూరల్ అమ్మ, ఎలుకలు. ఫార్ములీ, ఫార్ములా ఏదైతే ఉందమ్మా ఇక్కడ, ఫార్ములా అంటే సూత్రం అంటాం చూడండి మనము, దానికి ఇది బహువచనం అమ్మ, ఫార్ములాస్ అనరు. గుర్తుంచుకోండి అమ్మ. ఇక్కడ ఇంకో ఆన్సర్ వస్తుంది మీకు. ఫార్ములాకి బహువచనం ఏంటి? ఫార్ములీ. ఇది ఫార్ములీ బహువచనం అమ్మ, ఫార్ములాస్ కాదు. నెక్స్ట్ ఇక న్యూస్. ఇది న్యూస్ మనకు కనబడడానికి, వార్తలు తెలుగులో మనం వార్తలు అంటామమ్మా. కనబడడానికి మనకి ఇక్కడ ప్లూరల్ కనిపిస్తుంది కానీ ప్లూరల్ కాదమ్మా, అది సింగులరే. న్యూస్ సింగులరు, సీజర్స్ ఎల్లప్పుడూ ప్లూరలేనమ్మా. వెల్, సో ద ఆన్సర్ ఈజ్ సి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఇక్కడ సి అమ్మా.